మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారు సీజ్ చేయడంపై కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కస్టమ్స్ ఆపరేషన్ నంకోర్ కింద ప్రముఖుల లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుల్కర్ తన వద్ద సరైన పత్రాలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదని, కారు విడుదల చేయాలని కోర్టుకు విన్నవించాడు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేశాడు. శుక్రవారం అతడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వారం మొదట్లో ఒక రైడ్ సమయంలో తన కారును సీజ్ చేయడంతో అతడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాడు. ఆపరేషన్ నంకోర్ కార్ల సీజ్ దుల్కర్ సల్మాన్తో పాటు మరో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటిపై కూడా కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించిన విషయానికి తెలిసిందే. కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్ ఆపరేషన్ నంకోర్ పేరుతో కేరళలోని ప్రముఖుల వాహనాల అక్రమ దిగుమతులపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ పేరు భూటాన్ పదం నంకోర్ నుండి వచ్చింది. ఇందులో భాగంగా పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చక్కలక్కల్ లాంటి ప్రముఖ నటుల నివాసాలు సహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 చోట్ల దాడులు జరిగాయి. ఈ రైడ్లలో నకిలీ పత్రాలను ఉపయోగించి భూటాన్ నుండి ఇండియాలోకి స్మగ్లింగ్ చేశారని అనుమానించిన 38 హై ఎండ్ లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ ఇంట్లో అధికారులు 2004 మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును నటుడు గతేడాది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దుల్కర్ తన పిటిషన్లో దీని చట్టబద్ధతను సవాలు చేశాడు. ఈ వాహనాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ నుండి కొనుగోలు చేసినట్లు అతడు వెల్లడించాడు. ఈ వాహనానికి సరైన ఓనర్షిప్ ఉందని, సరిగ్గా రిజిస్టర్ అయిందని నటుడు చెప్పాడు. దీని దిగుమతి లేదా అమ్మకం అక్రమమని అనుమానించడానికి ఎటువంటి కారణం లేదని పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా కారు సరిగ్గానే రిజిస్టర్ చేశానని, దానికి అవసరమైన డాక్యుమెంటేషన్ ఉందని చెప్పాడు. అందుబాటులో ఉన్న పత్రాలను అధికారులకు అప్పగించినప్పటికీ త్వరత్వరగా ఇష్టం వచ్చినట్లు వాటిని చూడటానికి వాళ్లు నిరాకరించారు అని పిటిషన్లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 25న కస్టమ్స్ డిపార్ట్మెంట్కు ఒక విన్నపం చేశానని, తన ఓనర్షిప్ను వివరిస్తూ అన్ని సంబంధిత డాక్యుమెంట్లను చూపించినట్లు కూడా కోర్టుకు చెప్పాడు. అయితే ఆ వాహనాన్ని విడుదల చేయడానికి వాళ్లు నిరాకరించడంతో అతడు హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. కారు ఎక్కువ కాలం ఉపయోగించకుండా అలాగే ఉంచితే దెబ్బతిని రిపేర్ చేయలేని స్థితికి చేరుకోవచ్చని దుల్కర్ వాదించాడు. అందుకే దానిని తిరిగి ఇప్పించాలని అతడు కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ జియాద్ రెహమాన్ విచారించాడు. దుల్కర్ తరఫున అడ్వకేట్లు జిమ్మిని, పి ఫాజిల్, సాజు తాలియాత్, వివి జయశ్రీ, జితిన్ పాల్ వర్గీస్, సి ప్రతిభ, ఫాదిల్ ఫాజిల్, అస్వతి జయచంద్రన్, అక్షయ్ థామస్తో కూడిన లీగల్ టీం వాదించింది. ఇప్పుడు కస్టమ్స్ అధికారులు తమ సమాధానం ఇవ్వడానికి కోర్టు అదనపు సమయాన్ని ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా పడింది. తన కారును ఎక్కువ కాలం ఉపయోగించకుండా ఉంచితే దెబ్బతింటుందని దుల్కర్ కోర్టుకు తెలిపాడు. సరైన పత్రాలు ఉన్న తన కారును తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.